కాబట్టి పిల్లరా, మనము దేవుని ఎందుకు సిద్ధపడాలి అంటే దేవుని పిలుపుకు పిలుస్తున్నాడు, కానీ మనకు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడ కోసమే దేవుడు మనం పిలిచేది. దేవుని రాజ్యం సమీపించినది, మీరు మారు మనసు పొందుడని అన్నది. ఎందుకంటే దేవుడు పిల్లరా మన సిద్ధపడి కోసమే. దేంతో సిద్ధపడాలి? దేంతో సిద్ధపడాలి? నీతి జీవితం కోసం సిద్ధపడాలి, సమాధాన జీవితం కోసం సిద్ధపడాలి, పరిశుద్ధాత్మ ఆనందం కోసం సిద్ధపడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను పరిశుద్ధాత్మ ఆనందం కోసం సిద్ధపడుతూ ఉంటాను పిల్లారా, ఆనందపడుతూ ఉంటాను పిల్లారా. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు కూడా సంఘాల్లో తిరిగినప్పుడు దేవుడు అద్భుతాలు చేసేవాడు. అద్భుతం చేశారంటే దేవుడు ఉన్నాడు అక్కడ, దేవుడే చేసేది, మనం కాదు. అర్థమైందా? అద్భుతాలు చేసేది ఎవరండి? దేవుడే, మనం కాదు. ఆ అద్భుతం చేసినప్పుడల్లా కూడా నేను ఎంతో సంతోషిస్తా. అబ్బా, యేసే ఉన్నాడమ్మా, ఇక్కడే నా దగ్గరే ఉన్నాడు అనుకుంటాను ప్రియులారా. నా జీవితం అంతా ఆయన శక్తిని చూసి ఆనందపడతానే జరిగిపోయింది ప్రియులారా, ఇన్ని సంవత్సరాలు కూడా. కాబట్టి ప్రియులారా, అటువంటి పరిశుద్ధాత్మ అందరి ఆనందం చేత మన జీవితం గడిచిపోవాలి. లేకపోతే ఈ లోకంలో ఎంత గొప్పగా జీవించినా అదంతా వ్యర్థమైన జీవితం కింద వస్తుంది పిల్లారా. ఎంత గొప్పగా శ్రేష్టంగా జీవించిన ఈ లోకంలో, ఎంత గొప్పవాడువైనా ఈ లోకంలో, ఎంత అధికారమైనా ఈ లోకంలో, అంత వ్యర్థమైపోతుంది. ఈ లోకంలో ఏ అధికారులు ఉన్నాడు, రాజ్యాలను ఏలుతూ ఉన్నారు. దేవుని రాజ్యానికి వెళ్తారా? అక్కడ ఉండదు ఈ అధికారం. నీకు 100 ఎకరాల పొలం ఉంది, ఈ 100 ఎకరాలు నీతో అక్కడికి వస్తుందా? ఏమో వస్తుందా? కొన్ని కోట్ల ధనం ఉంది, ఆ ధనం నీతో వస్తుందా? మనతో వచ్చేది ఏంటి ఇక్కడ? నీతి జీవితమే మనతో వస్తుంది దేవుని దగ్గరకు పిల్లరా. సమాధానకరమైన జీవితమే దేవుని దగ్గరకు వస్తుంది పిల్లరా. పరిశుద్ధాత్మ ఆనందమే అదే పరలోక రాజ్యానికి వస్తుంది దేవుని దగ్గరకు పిల్లరా. దేవునికి స్తోత్రం. ఎన్ని కావాలి కదా, ఇవన్నీ ఎట్లా వస్తాయా అని అడగచ్చు మీరు. ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయని అడగచ్చు. మనకు ఆశ ఉండాలి కదా. ఆశ ఏమంటే ఆశ? మనం ఈ లోకంలో అనేక వస్తువుల మీద ఆశ ఉంటుంది, అనేక సంపదల మీద ఆశ ఉంటుంది, ఈ లోక అధికారాల మీద ఆశ ఉంటుంది, ఈ లోక గొప్ప ధనం మీద ఆశ ఉంటుంది. కానీ నీతిగా జీవించాలనే ఆశ ఉన్నప్పుడు అది మనకు సొంతం అవుతుంది పిల్లారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశ ఉండాలి, నీతిగా జీవించాలి. నేను నీతి అంటే మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం చెప్పండి? దేవుని మాట వినుటయే నీతి. దేవుని మాట వినుటయే నీతి. నీతిగా జీవించాలి అనే ఆలోచన మనకు ఉండాలి. ఆలోచన ముఖ్యమండి మనకి. ఆలోచన ఇప్పుడు ఆలయానికి వస్తున్నారు మీరు, బాగానే ఉంది, శభాష్. ముందు మీలో ఏం ఆలోచన వస్తుంది? ఆలయానికి వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటేనే మీరు వస్తారు. అవునా? అవునా? లేకపోతే రారు కదా.
ఇవాళ చర్చ ఎందుకులే, మనం ఎక్కడికో పని ఉంది, మేము పనికి పోదాం అని నీకు ఆలోచన ఉందనుకోండి, ఆ పనికి పోతావు. ఏం పోతామండి? పోతావు అక్కడికి. నీ ఆలోచనే, నీ శరీరాన్ని నడిపించేది నీ ఆలోచనే. శరీరాన్ని నడిపించేది నీ ఆలోచనే. లేదు ఇవాళ మంచి పెళ్ళి ఉంది అక్కడ, ఆదివారం రోజు, ప్రార్థన రోజు, పెళ్ళికి వెళ్ళాలి అని టిప్ టాప్ తయారవుతాం, నగల గెగలు వేసుకుంటాం, పౌడర్ రాసుకుంటాం, పోతాం పెళ్ళికి. ఆలోచన దానికి కారణం. నీలో నీతిగా జీవించాలని ఆలోచన ఉంటే నువ్వు ఆలయానికి వస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన ఆలోచన పిల్లరా, మనల్ని బాగు చేయాలన్నా, మనల్ని చెడగొట్టాలన్నా మన ఆలోచన ముఖ్య కారణం. మన ఆలోచన సరిగా ఉంటే మన జీవితం కూడా సరిగానే ఉంటుంది. మన ఆలోచన సరిగా లేకపోతే మన జీవితం కూడా సరిగా ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా అందరూ అనేక మంది చెడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆలోచన ముఖ్యం. మనం బాగుపడాలంటే మరి ఆలోచన మన మనసుకు మన వల్ల కాదు. ఏమండి, మన వల్ల వద్దా? కాదుగా. అదే దేవుని ఆత్మ మనం కోరుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే కోరుకుంటామో మన ఆలోచనలన్నీ కూడా సక్రమంగానే ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకి తెలివి, బలం, ఒంట్లో శక్తి ఉన్నంతకాలం మనకి ఏం తొయ్యదు, అసలు ఏమీ ఆగం. దేవుని వాక్యానికి మరణం. ఎందుకంటే శక్తి ఉందిగా, బలం ఉందిగా, తెలివి ఉందిగా, ఎన్నింటిని బట్టి ఏదేదో చేస్తాం. నువ్వు దేవుని యందు వాడబడాలి అంటే, నువ్వు మంచి మార్గంలో జీవించాలంటే, శ్రేష్టమైన మార్గంలో జీవించాలంటే నీ ఆలోచన ముఖ్యం. నీ ఆలోచనకి దేవుని పరిశుద్ధాత్మ నీకు తోడై ఉంటే నీ ఆలోచనలన్నీ కూడా బాగానే ఉంటాయి, లేకపోతే బాగుండవు. చూడండి, ఎవరినైనా మీరు కనిపెట్టండి, ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా కానీ, ఒకడు ఏం చేస్తూ ఉంటాడు చూడండి. వాడు ఎక్కడికో వెళ్తూ ఉంటాడు, ఆలోచన బట్టేగా. ఆలోచన బట్టే కదండి. ఆలోచన సరిగా ఉంటే వాడు చక్కగానే ఉంటాడు. కాబట్టి మనకు ఆలోచన ముఖ్యం. మనకు ఎటువంటి ఆలోచన కావాలి? దేవుని రాజ్యంలో విందు స్వీకరించాలంటే దేవుని పిలుపుకు తగినట్లుగా ఉండాలి. దేవుని పిలుపుకు తగినట్లుగా అంటే ఎట్లా ఉండాలి? నీతిగా జీవించాలనే ఆలోచన మనకు ఉండాలి. సమాధానకరమైన జీవితం జీవించాలని మనకు ఉండాలి. తర్వాత పరిశుద్ధ ఆత్మతో ఆనందం పొందాలని మనకు ఉండాలి. అటువంటి ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున నీకు ఈ మూడు ఇస్తాడండి. అర్థమైందా? అదే జీవితం అంటే. ఏమీ లేదు. జీవితం అంటే ఏమీ లేదు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో ఈ మూడిట్లోనే ఉంది జీవితం అంటే. జీవితం మర్మం ఇది. అప్పుడు దేవుడు పిలిచినప్పుడు తగిన ఫలాన్ని మనం పొందగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ప్రార్థించుకుందాం. ప్రభా మీ పాదాల కొందరంలో స్తోత్రములు, పరిశుద్ధురామ్య కొందరంలో పరిశుద్ధురామ్యకు స్తోత్రం ప్రభా, పరమోజురామ్య కొందరంలో పరమోజురామ్యకు స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి యేసునాయనా, కూడుకొని వచ్చిన బిడ్డలందరూ మీ పాదాలను పట్టినాం ప్రభా. అయ్యా తండ్రి మీ పిలుపుకు తగినట్టుగా ప్రభా నీతిని, సమాధానము, పరిశుద్ధాత్మ అందరి ఆనందం వచ్చేలాగా మీ కృపను దయచేయమని ఈ యొక్క ప్రాధాన్యత యేసు ప్రభు దీవెనామమున బ్రతులు ఆడుకొని అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.